ఈరోజు ఎంతో శుభదినం. ముఖ్యంగా ఇంత కష్టకాలంలో కూడా మనము పైనుంచి వస్తున్న వరదను వడిసిపట్టుకొని జూరాల నుంచి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జూరాలకు నీళ్లు వచ్చిన రోజే అక్కడ ఉందేల దగ్గర పంపులు ఆన్ చేసి ఆ పంపుల ద్వారా నీళ్లు లిఫ్ట్ చేసి కోయిల్ సాగర్కి తీసుకురావడం జరిగింది. నిరంతరాయంగా 2 మోటార్లు నడిపిస్తూ ఆ 2 మోటార్ల ద్వారా ఇక్కడికి కోయిల్ సాగర్ కు మనము కృష్ణానది నీళ్లు తీసుకొస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. సో ముఖ్యంగా ఈరోజు కోయిల్ సాగర్ లో మనకు డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పేసి ఎప్పటికీ ఒక 0.6% అంటే 0.6 టీఎంసీ ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి. ఈరోజు మనము ముందస్తుగా మోటార్లు ఆన్ చేసి లిఫ్ట్ల ద్వారా నీళ్లు తీసుకురావడం ద్వారా ఈరోజు మనకు ఇప్పటికే 0.9 టీఎంసీ నీళ్లు కోయిల్ సాగర్ రావడం జరిగింది. నిన్న మీ అందరి సమక్షంలో అధికారులతో దేవరకద్ర క్యాంప్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ పెట్టుకొని రైతులందరితో మాట్లాడి రైతులందరికీ కూడా వాళ్ళ కోరిక మేరకు మాకందరికి ఇప్పుడు ఒక తడి అన్న ముందుగా ఇవ్వండి, ఎందుకంటే మా బోర్లు రీఛార్జ్ అవుతాయి, ఇక్కడ ఉన్న చెరువులన్నీ కూడా నిండే అవకాశం ఉందని చెప్తే నేను అధికారులను ఒప్పించి ఆల్రెడీ మనకు మోటార్లు నడుస్తూ ఉన్నాయి, పైనుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి కాబట్టి రైతులకు ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళ మోటార్లు నడుస్తలేవు, సరిగా నీళ్ళు అందుతలేవు అని చెప్తా ఉన్నారు. కాబట్టి మనము ఏదైతే డ్రింకింగ్ వాటర్ కు సరిపోగా ఇంకా అడిషనల్ గా ఏదైతే ఉందో ఆ వాటర్ ను రిలీజ్ చేద్దామని చెప్పేసి అధికారులను కన్విన్స్ చేయడం వల్ల అధికారులు ఒప్పుకొని ఈరోజు రైతుల సంక్షేమం కోసం అని చెప్పేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దనే ఆలోచనతోన ఇంత కష్టకాలంలో కూడా వర్షాలు సరిగా పడకపోయినా వరదలు పైనుంచి రాకపోయినా సో వచ్చిన ఒడిసి పట్టుకున్న నీళ్లను ఈరోజు ఇప్పుడే మీ అందరి సమక్షంలో ఇప్పుడే మోటార్లు ఆన్ ఇక్కడ మనం గేట్లు ఓపెన్ చేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. సో నిన్న చెప్పిన విధంగా నేను ఈరోజు కూడా మాది ప్రజా ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతుల క్షేమమే ధ్యేయంగా మేము ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. సో రైతులకు ఏది కావాలనో అది ముందస్తుగా తెలుసుకొని చేయడమే మా లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కోయిల్ సాగర్ ఆయకట్టు రైతాంగానికి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో మొదటి తడి ఏదైతే ఉందో ఒక 7 నుంచి 10 రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మీరు ఇక్కడ ఉన్న కుంటలు చెరువులు ఏమైనా ఉన్నా కూడా మనం నింపుకుందాం, ఎందుకంటే రేపొద్దున వర్షాలు, ఎందుకంటే ఎల్నినో మీకు తెలుసు, శాస్త్రవేత్తలు కూడా చెప్తా ఉన్నారు వర్షాలు ఈసారి తక్కువ కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇప్పటికే పడాల్సిన వర్షాలు కూడా సకాలంలో కురవలేదు కాబట్టి వచ్చిన నీళ్లను ఒడిసి పట్టుకొని అవకాశం ఉన్నంత వరకు మనము ఆర్తడి పంటల వైపు మొగ్గు చూపాలని చెప్పేసి నేను రైతులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనము పెట్టుబడి పెట్టి నాట్లు వేసుకొని మళ్ళీ నష్టపోయి నీళ్లు సరిపోకపోతే ఇబ్బంది పడకుండా ఆర్తడి పంటలు ఉంటే ఏమవుతుందంటే బోర్ల కిందనో లేకుంటే మనం అప్పుడప్పుడు ఏదైతే గ్యాప్ ఇచ్చి వదులుతున్నామో నీళ్లు, ఆ నీళ్లను ఒడిసి పట్టుకొని వాడుకునే అవకాశం ఉంటది. కాబట్టి రైతులను మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈరోజు అందరూ కూడా అంటున్నారు, సార్ ఇంత ముందస్తుగా ఇన్ని ఇబ్బందులలో కూడా నీళ్లు ఇస్తున్నారని చెప్పేసి రైతులే నాతో చెప్తా ఉన్నారు. మేము రైతు బిడ్డలుగా, నేను కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ ఒక రైతు బిడ్డలుగా ఈరోజు రైతుల బాధలు తెలిసిన వ్యక్తులుగా, వాళ్ళకి ఎప్పుడు నీళ్ళు అవసరం ఉంటాయనేది తెలిసిన వ్యక్తులుగా ఇప్పుడు నాట్లేసుకునే సమయము, దుకాణాలు పోసుకొని నాట్లేసుకుంటున్నారు అక్కడక్కడ. వాళ్ళకి కానీ ఇంకా కొన్ని ఆరుతడి పంటలు అక్కడక్కడ వేసుకున్నారు, వాళ్ళకు కూడా బోర్లు రీఛార్జ్ కావడానికి అని చెప్పేసి ఈ నీళ్లు వదలడం జరిగింది. మొదటి విడతగా ఒక 7 to 10 days ఖచ్చితంగా నడిపిస్తాము. మళ్ళా ఏమైనా దేవుని దయ వల్ల పైనుంచి వరద ఏమైనా వచ్చి ఎక్కువ వర్షాలు వస్తే మాత్రం కంటిన్యూగా నడిపే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రైతులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే కొందరు పని లేని వ్యక్తులు, పని లేక ఏం చేయాలో తెలియక వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ మనల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మాయగాళ్ళ మోసపు మాటలకు నమ్మకండి. నేను ఇది మీకోసం చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డగా ఇక్కడ ఉన్న రైతుల బాధలేందో నాకు తెలిసిన వ్యక్తి. నేనేదో పెద్దగా పట్టణంలో పాలెం అక్కడనో ఉన్నట్టుని కాదు, ఇక్కడ మీ పక్కనే ఎప్పుడు అందుబాటులో మీతో ఉండే వ్యక్తిని. కాబట్టి మీ క్షేమమే మాకు ధ్యేయంగా మేము పనిచేస్తా ఉన్నాం. నీళ్ల విషయంలో ఎక్కడ దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో నీళ్లు కూడా ఎక్కువ అంటే పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి కూడా నేను రైతులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో మరొకసారి ఈరోజు అధికారులకు, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నా నియోజకవర్గ కోయిల్ సాగర్ ఆయకట్టు రైతాంగం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.